ఈ వీడియోలో మనము బాడీ ఫిట్టింగ్ తోటి షర్ట్ కటింగ్ అనేది చేద్దాం. ఫ్రంట్ లూజ్ లేకుండా నేను బాడీ ఫిక్స్ మెజర్మెంట్ అనేది తీసుకున్నాను. దాంతో ఇప్పుడు మనం షర్ట్ కటింగ్ చేద్దాం. ఇది షర్ట్ వచ్చేసి మనకు హాఫ్ షర్ట్. ఇది మనకు షర్ట్ ఎప్పుడైనా రైట్ సైడ్ నుంచి కట్ చేసుకోవాలి. దానికోసం పై భాగంలో ఒక మార్క్ వేసుకోండి ఫస్ట్. దీని తర్వాత ఒక 2 ఇంచులు అనేది అంచు బాగా వదిలేసి 2 ఇంచులు మార్క్ వేసుకోవాలి. ఇది కాజా పట్టి బటన్ పట్టి అనేది 2 వస్తాయి కాబట్టి ఒక 2 ఇంచులు అనేది మైనస్ చేయండి. ఇక్కడ నుంచి మనకు ఒక స్ట్రైట్ మార్కింగ్ అనేది తీసుకోండి. ఒకసారి నేను మెజర్మెంట్ చెప్తానండి. మెజర్మెంట్ ఒకసారి చూడండి. లెంత్ వచ్చేసి 28, షోల్డర్ 17, చెస్ట్ 36, స్టమక్ 34.5, చేయి పొడవు హాఫ్ హ్యాండ్ 9 ఇంచులు, కింద డౌన్ వచ్చేసి మనకు 13, కాలర్ 14.5, సంక రౌండ్ వచ్చేసి 18.5. ఇది ఓపెన్ షర్ట్. ఈ మెజర్మెంట్ తోటి మనం షర్ట్ కటింగ్ అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం లెంత్ అనేది తీసుకోవాలి. లెంత్ వచ్చేసి మనకు 28. 28 అంటే ఖర్చుల కోసం 28.5 ఒక మార్క్ అనేది వేసుకోవాలి. దీని తర్వాత ఇది ఓపెన్ షర్ట్ కదా, దీనికోసం ఒక 30 ఇంచ్ అనేది కింది భాగంలో ఎక్స్ట్రా వేసుకోవాలి. ఇది మనకు ఓపెన్లో ఫోల్డింగ్ కోసం సరిపోతుంది 30 ఇంచు. అదే మనకు బుషర్ట్ స్ట్రేట్ కటింగ్ ఉందనుకో అది 2 ఇంచులు తీసుకోవాలి. ఇది 30 ఇంచు సరిపోతుంది. ఓకేనా. లెంత్ వచ్చేసి 28 అంటే ఒక హాఫ్ ఇంచు ఖర్చుల గురించి ఎక్కువ తీసుకున్నాం. 30 ఇంచ్ అనేది కింద ఓపెన్ షర్ట్ గురించి. దీని తర్వాత మనకు షోల్డర్ డౌన్ అనేది తీసుకోవాలి. దీనికోసం ఒక 2.5 మార్క్ వేసుకోండి. ఈ పెద్ద షర్ట్లకు ఏదైనా 2.5 సరిపోతుంది. దీని తర్వాత మనం చెస్ట్ డౌన్ అనేది వేసుకుందాం. చెస్ట్ వచ్చేసి 36 ఉంది. 36లో 4వ భాగం వచ్చేసి 9 ఇంచులు. దీన్ని నేను ఒక 1/2 ఇంచ్ అట్లా తక్కువ వేసుకుంటున్నాను. 1/2 ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ తక్కువ వేసుకుని ఎప్పుడైనా చెస్ట్ కంటే ఈ మార్కింగ్ అనేది ఎప్పుడైనా తక్కువ ఉండాలని 8.5 వేసుకుంటున్నారు. మరి పెద్ద షర్ట్లు అయితే ఒక 1 ఇంచ్ వరకు తక్కువ వేసుకోవచ్చు. ఇంకా 40 పైన ఉంటే 1.5 ఇంచ్ వరకు కూడా తక్కువ వేసుకోవాలి. ఇది 36 ఉంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది నేను తక్కువ వేసుకుంటున్నాను. దీని తర్వాత స్టమక్ మార్క్ గురించి ఈ మిడిల్లో ఒక మార్క్ వేసుకోండి. రెండింటికి మిడిల్లో ఒక మార్క్ వేసుకోండి. ఇది మార్కింగ్ అనేది స్ట్రైట్ తీసుకుందాం. ఒకటి చెస్ట్ మార్కింగ్ కూడా ఇది ఓపెన్ షీట్ ఉంది కదా, దీని గురించి స్కేల్ 1.5 ఇంచ్ ఉంటుంది. దీనికి ఒక రఫ్ ఇట్లా మార్క్ వేసి పెట్టుకోండి. ఇది దీని తర్వాత కాలర్ వచ్చేసి మనకు 14.5 కదా, ఇలా 5వ భాగం తీసుకోండి. 2.5 1 పాయింట్ వస్తుంది. దీనికంటే కొంచెం మీరు తక్కువ పెట్టుకున్నా పర్లేదు, కానీ ఎక్కువైతే పెట్టొద్దండి. ఓకేనా. దీని తర్వాత షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి మనకు 17. షోల్డర్ వచ్చేసి 17 అంటే 2వ భాగం కరెక్ట్గా తీసుకోండి. ఖర్చుల గురించి ఫ్రంట్ భాగంలో పెంచొద్దు, ఎందుకంటే షోల్డర్ భాగంలో ఫోల్డింగ్స్ ముడతలు గిట్లు వస్తాయి కాబట్టి ఈ ఫ్రంట్ భాగం అనేది కరెక్ట్గా తీసుకోండి. దీని తర్వాత మనం చెస్ట్ తీసుకుందాం. చెస్ట్ వచ్చేసి మనకు 36, 4వ భాగం తీసుకోండి. ఇక్కడ 9 ఇంచులు. దీనికి మనం ఒక 2 భాగం అనేది ఎక్స్ట్రా వేసుకోవాలి ఖర్చుల గురించి. ఇది మీడియం ఫిట్టింగ్ అనేది, టైట్ ఉండదు, లూజ్ ఉండదు. మనకు కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది. కరెక్ట్ చెస్ట్ అనేది చెస్ట్ మీద లూజ్ తీసుకోవద్దు. కరెక్ట్ భాగానికి తీసుకున్న దానికి 2 భాగం ఎక్స్ట్రా వేసుకోవాలి. మనం 36 అని టైట్ తీసుకున్నా దీని మీద 2 భాగం చూడండి. ఈ చెస్ట్ మీద 2 భాగం. అలాగే స్టమక్ కూడా తీసుకోండి. స్టమక్ వచ్చేసి మనకు 34.5 ఇలా 4వ భాగం తీసుకోండి. 8.5 1 పాయింట్ వస్తుంది. దీనికి ఒక 2 భాగం అనేది ఎక్స్ట్రా తీసుకోండి. ఓకేనా. ఇప్పుడు అనేది మనం ఇప్పు కొలత కూడా ఖచ్చితంగా తీసుకోవాలండి. ఈయన వచ్చేసి ఇప్పు కొలత కూడా నార్మల్ ఉంది కాబట్టి నేను ఇప్పు కొలత తీసుకోలేదు. అప్పుడు ఏం చేయాలంటే ఈ భాగం ఎంతైతే వచ్చిందో ఇక్కడ చూడండి 11 భాగం వచ్చింది కదా, ఇదే 11 భాగం ఇక్కడ వేయండి. ఇప్పు ఎక్కువ వల్ల ఖచ్చితంగా ఇప్పు మార్కు తీసుకోవాలండి. ఇది చాలామందికి ఇప్పు పట్టేస్తూ ఉంటుంది. ఇప్పు కొలత తీసుకునే దాన్ని కూడా మనం 2 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. ఇప్పు ఎక్కువ వాళ్ళకి చెస్ట్ కంటే ఇప్పు ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అప్పుడు ఈ మార్క్ తీసుకొని ఒక 2 ఇంచుల వరకు మార్క్ వేసుకోవాలి. ఓకేనా. ఇది మనం మార్కింగ్ అనేది కలుపుకుందాం. చూడండి, ఈ భాగం నుంచి ఫస్ట్ మనం స్టమక్ వరకు కలుపుకోవాలి స్కేల్ తోటి. దీని తర్వాత ఈ భాగం అనేది కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి కలవాలంటే మనకు ఇలా షేప్ అనేది అవుట్ అవుతుంది కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ ఇంచు తక్కువలో సంఖ భాగం అనేది తీసుకోవాలి. ఇట్లా ఇది ఎందుకు తక్కువ తీసుకోవాలంటే
స్టమక్లో ఫోల్డింగ్ ఇట్లా చెస్ట్లో ఫోల్డింగ్ ఇట్లా వస్తుంది. మనకి ఎక్కువ భాగం కొడితే ఫోల్డింగ్ వస్తుంది. ఒకవేళ మీకు షోల్డర్ హెవీగా ఉండి ఇప్పుడు ఇది తక్కువ ఉంది అనుకో, అప్పుడు కొట్టుకోవచ్చు మీరు. ఈ షోల్డర్ దీనికంటే తక్కువనే ఉంది కాబట్టి తక్కువనే కొట్టాలి, ఇట్లా కొట్టకూడదు ఎప్పుడైనా. వాళ్ళ షోల్డర్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంత ఉంది అనుకో, అప్పుడు ఇట్లా కొట్టుకోవచ్చు మీరు. షోల్డర్ ఎక్కువ ఉన్నప్పుడు, షోల్డర్ తక్కువనే ఉంది కాబట్టి మనకు ఈ మార్కింగ్ అనేది వస్తుంది. ఇంకో విషయం అంటే కొంతమందికి చెస్ట్ అనేది ఇక్కడ ముందుకు నెట్టి షోల్డర్ అనేది బ్యాక్ పోతూ ఉంటుంది. అప్పుడు ఈ భాగం కూడా మనం మెజర్మెంట్ అనేది ఆ కస్టమర్ని అబ్జర్వ్ చేసుకొని, కొంతమందికి ఛాతీలో పట్టేస్తూ ఉంటుంది చూడండి, గుండు పెట్టినప్పుడు ఛాతీలో పట్టేస్తూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి మీరు ఇట్లా తీయకూడదు. ఆ పర్సన్ చూసినప్పుడు కొంచెం మనం లూజ్ అనేది పెంచుకోవాలి. అది అనేది మనం కస్టమర్ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది కాబట్టి అప్పుడు ఈ లూజ్ అనేది పెంచుకోవాలి. నార్మల్గా అయితే ఇదే కొలత వస్తుంది. ఇది అనేది మనం కట్ చేసుకుందాం. ఈ కట్ చేసుకున్నప్పుడు సంక రౌండ్ అనేది కరెక్ట్గా తీసుకోవాలండి. ఇది నేను తర్వాత మళ్ళీ కట్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనా, ఇప్పుడు మనం మార్క్ పెట్టేదానికి ఈ కచ్చకాయ అనేది తీసుకోవాలి. చూడండి, ఇది కూడా మనం రౌండ్ కట్ చేసుకుందాం. చూడండి, ఈ షేప్ అనేది మనకు ఇది కరెక్ట్గా రాలేదు. ఇంకా మనం ఇట్లా కట్ చేసుకుంటే సంకలో ఫోల్డింగ్ అనేది రాదండి. చూడండి, ఇట్లా కట్ చేస్తాను నేను. ఇది ఎంత మనం రౌండ్గా తీసుకుంటే అంత పర్ఫెక్ట్ వస్తుంది. సంకలో ఫోల్డింగ్ అనేది రావు. చాలామందికి కుడతా ఉంటారు కానీ సంకలో ఫోల్డింగ్ అనేది వస్తూ ఉంటుంది. అది మనం ఇక్కడ షేప్ సరిగా తీయకపోవడం వల్లనే. ఓకేనా, ఇప్పుడు ఓపెన్ షీట్ కోసం షేప్ తీసుకుందాం. ఇట్లా చూడండి, షేప్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం బ్యాక్ తీసుకుందాం. మనం ఫ్రంట్ లూజ్ అయితే ఎంత పెట్టినామో దానికి ఒక 1/2 ఇంచ్ తక్కువ పెట్టుకొని బ్యాక్ లూజ్ అనేది తీసుకోండి. ఫ్రంట్ లూజ్ మనకు ఇంచుమించు 11 వచ్చింది కదా, 10.5 దగ్గర మార్క్ వేసుకొని బ్యాక్ లూజ్ అనేది తీసుకుందాం. ఇట్లా క్లాత్ తీసుకోవడానికి అర్థం కావడం కోసం చెప్పాను ఇది నేను. ఇక్కడ ఫోల్డింగ్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువనే తీసుకుంటాను నేను. ఈ క్లాత్ తీసుకునేటప్పుడు కూడా ఎగుడు దిగుడు తీసుకోవద్దు, కరెక్ట్గా తీసుకోవాలి. చూడండి, ఫ్రంట్ మార్క్ ఎప్పుడైనా ఒక 1 ఇంచ్ అనేది బ్యాక్ తక్కువ ఉండాలి. చూడండి, ఇక్కడ మార్క్ వేసుకోండి మీరు, మీకు అర్థం కాకపోతే ఈ మార్క్ నుంచి ఇక్కడ 1 ఇంచ్ అనేది లెస్ చేయండి. చూడండి, 1 ఇంచ్ అనేది ఇక్కడ లెస్ చేసిన నేను. ఇప్పుడు ఆటోమేటిక్గా మనకు బ్యాక్ లూజ్ అనేది ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. ఓకేనా, దీని గురించి మనకు షోల్డర్లో ఎప్పుడైనా మనం ఇక్కడ స్ట్రైట్ తీసుకోకూడదండి. ఒక 1/2 ఇంచ్ అనేది పై భాగంలో తీసుకోవాలి. ఎందుకంటే షోల్డర్ పైకి చూసేలాగా ఉంటుంది. షోల్డర్ అనేది మనకు ఫ్రంట్ పార్ట్లో దిగేలాగా ఉండాలి. ఇప్పుడు మనం షోల్డర్ వచ్చేసి మనకు ఎంత ఉందంటే 17 కదా, 17 దగ్గర ఒక మార్క్ వేసుకొని ఖర్చుల గురించి బ్యాక్లో మాత్రం ఒక 3 పాయింట్లు ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే చేతులు ఫ్రీగా ఆడడానికి ఒక 3 పాయింట్లు ఎక్కువ తీసుకోవాలి. కానీ ఫ్రంట్లో మాత్రం తీసుకోకూడదు. దీనికి కొంచెం షేప్ వచ్చేలాగా ఇక్కడ నుంచి కొంచెం డౌన్ వచ్చేలాగా ఇక్కడ ఇటు సైడ్ ఉండేలాగా ఒక మార్క్ వేసుకోండి. ఓకే, అనేది బ్యాక్ ఇంతే అని సింపుల్గా ఉంటుంది. ఎప్పుడైనా బ్యాక్లో మనకు సేమ్ కిందికి ఇంచు ఉందండి, ఇది మన ఇప్పు కిందికి వస్తుంది. ఒక 1/2 ఇంచ్ వరకు కింద కట్ చేసుకోండి. ఇది లేకపోతే కింది భాగంలో ఇప్పు కిందికి వచ్చేస్తూ ఉంటుంది. రెడ్ బెండ్ చూడండి, చాలా మనకు ఈ కింది భాగం అనేది ఎక్కువ ఉంటుంది బ్యాక్లో. దానికోసం ఒక 1/2 ఇంచ్ నుంచి 30 ఇంచ్ వరకు మనం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. ఏదైనా తీసుకునేటప్పుడు స్ట్రైట్గా ఉండేలా చూసుకోవాలండి, క్రాస్ ఉండకూడదు. ఓకేనా, దీనికోసం ఒక మార్క్ వేసుకొని లెంత్ అనేది తీసుకుందాం. మనం హ్యాండ్ లెంత్ వచ్చేసి మనకు 9 ఇంచులు. 9 దగ్గర ఒక మార్క్ వేసుకొని ఇక్కడ 2.5 ఒక మార్క్ వేసుకోండి. ఇది మనకి ఫోల్డింగ్ వస్తుంది. మనకు చెస్ట్ వచ్చేసి 36 ఉంది కదా, ఒక పావు తక్కువ 4 ఇంచులు అనేది డౌన్ దింపండి. ఇది మనకి ఇక్కడ ఎంత రావాలి, 18.5
మనకు సంఖ భాగం అండి. చూడండి 18.5 ఎలా తీసుకుంటానో ఈ భాగం నుంచి ఇక్కడికి 18.5 వచ్చేలా చూసుకోండి. ఇక్కడికి మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 8.5 వచ్చింది కదా. చూడండి ఇక్కడికి వచ్చేసరికి మనకు 18.5. ఎప్పుడైనా ఈ భాగం కొలుచుకోవాలి మెజర్మెంట్ చూసుకునేటప్పుడు. కింద డౌన్లో చూడండి మనకు 13 వచ్చింది. 13 ఇక్కడికి 3 పాయింట్లు అనేది పెంచుకోండి. ఈ మార్కింగ్ చూసుకుందాం మనం ఇప్పుడు. చూడండి ఇది మనం ఇది కట్ చేసుకుందాం. ఎప్పుడైనా ఒక 30 ఇంచు 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఉంచి కట్ చేసుకోవాలి. ఈ షోల్డర్ పైన మన కుట్ల గురించి వస్తే కాబట్టి క్లాత్ అనేది ఫోల్డ్ అవుతుంది. దాని గురించి అని అది ఎక్స్ట్రా ఉంచుకోవాలి. చూడండి ఈ షేప్ ఎలా తీయాలో చూసుకుందాం మనం ఒకసారి. మీకు అర్థం కాకపోతే ఒకేసారి కట్ చేయదండి. ఇట్లా 2-3 సార్లు కట్ చేసుకునే కానీ ఒకేసారి డీప్ చేస్తే ఎక్కువ ప్రమాదం ఉంటుంది కాబట్టి మెల్లమెల్లగా తీసుకోండి. చూడండి 18.5 ఉంది కదా, నేను 19 వరకు పెట్టాను. ఏమైనా గుంజుతుంది మన ఉద్దేశంతో. చూడండి ఇది కరెక్ట్గా వచ్చింది. మనం ఇంకో హ్యాండ్ తీసుకుందాం. చూడండి ఉల్టా మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు మనం షోల్డర్ అనేది తీసుకోవాలి. షోల్డర్ తీసుకుంటే మనకు షర్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. షోల్డర్ చూడండి ఎలా తీసుకోవాలో. చూడండి షోల్డర్ అనేది షర్ట్ కన్నా చాలా ముఖ్యమండి. షోల్డర్ మనకు ఈజీగా ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో ఇంకొంచెం క్లియర్గా చెప్తాను మీకు. ఫస్ట్ కింది భాగంలో ఒక స్ట్రైట్ మార్క్ తీసుకోండి. దీని తర్వాత ఏం చేయాలంటే ఒక 6 ఇంచులు అనేది పై భాగంలో తీసుకోండి. కింది భాగంలో ఒక 2 ఇంచులు తీసుకోండి. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంచులు, కింది భాగంలో 2 ఇంచులు తీసుకోండి. దీని తర్వాత షోల్డర్ వచ్చేసి మనకు పై భాగంలో 6 ఇంచులు తీసుకోండి, కింది భాగంలో 2 ఇంచులు తీసుకోండి. దీని తర్వాత మనకు షోల్డర్ అనేది మనకు 17 ఉంది. 17 అంటే చూడండి 17 దగ్గర కరెక్ట్ మార్కేసి ఒక 2 పాయింట్లు పెంచండి. ఇక్కడ ఈ భాగంలో ఒక 2 పాయింట్ పావు ఇంచు పెంచండి. ఈ పావు ఇంచు పెంచిన దానికి ఎంత వచ్చింది మనకు 9.5 వచ్చింది కదా. ఈ మార్క్ స్ట్రైట్గా ఒక 1/2 ఇంచు పెంచండి. 9.5 అంటే 9.5. ఈ భాగం నుంచి ఇక్కడ ఎంత అవుతుందో ఈ భాగానికి ఒక 1/2 ఇంచ్ అనేది పై భాగంలో ఉండాలి. దీని తర్వాత మనం ఏం చేయాలంటే 4 ఇంచులు అనేది ఈ భాగంలో తీసుకోండి. ఎప్పుడైనా ఈ భాగం కంటే ఈ భాగం 2 ఇంచులు అనేది తక్కువ ఉండాలి. ఇక్కడ 4 తీసుకోండి. ఓకేనా. ఇది అయిపోయిన తర్వాత ఈ మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ ఫ్రంట్ మార్కింగ్ మనకు షోల్డర్ ఇది మార్కింగ్. ఇది ఇక్కడ కరెక్ట్గా మనకి ఇది ఈ భాగంలో పెట్టిది ఫ్రంట్ అనేది ఇక్కడ మార్క్ వేసుకోండి. ఈ పై భాగంలో డ్రాయింగ్, కింది భాగంలో డ్రాయింగ్ చేసుకొని ఈ మార్కింగ్ అనేది కలుపుకోండి. ఇట్లా చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు మనం షోల్డర్ చెక్ చేద్దాం. 17 కదా, ఇక్కడికి 8.5, ఖర్చుల కోసం ఒక 3 పాయింట్లు. ఇది ఇలా కట్ చేసుకుందాం. మనం కట్ చేసుకునేటప్పుడు ఈ షేప్ అనేది కొంచెం ఇట్లా రౌండ్గా వచ్చేలా ఉండాలి, కరువుగా. ఎందుకంటే భుజం మీద మనకు తిరగాలి కాబట్టి, రౌండ్ ఉంటుంది కాబట్టి దాని గురించి అని కొంచెం ఇట్లా షేప్ తీసుకోండి.
ఈ మిడిల్ అనేది పావుదొక్క 2 ఇంచులు వస్తుంది పైనుంచి ఇక్కడ పావుదొక్క 2 ఇంచుల దగ్గర ఒక మార్కెట్ లా కచ్చక పెట్టండి. ఇది అనేది మనకు సెంటర్ భాగం.